ఐబొమ్మ రవిని ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా అంటే అసలు ఆయనని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఆయన తెలివిని గవర్నమెంట్ వాడుకోవచ్చు కదా. ఆయన తెలివి ఎక్కువ ఉంది. ఆయన లేని వాళ్ళు దోసుకోవట్లేదుగా, ఉండవాళ్ళనేగా ఫ్రీగా అని చెప్తున్నా. ఆయన డబ్బులు కూడా తీసుకోవట్లేదుగా. అంటే ఫ్రీగా అందించడం వరకైతే ఓకే. మరి ప్రొడ్యూసర్లు అందరూ కూడా వీటిల మీద సినిమాల మీద బ్రతికే వాళ్ళే ఉన్నారు. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కూడా సినిమాల మీద బ్రతికే వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? వాళ్ళకి ఏం ఉండదేమి లేదు, ఊడింది ఏమి లేదు. వాళ్ళు హఠాత్తుగా ఇప్పుడు రోడ్డు మీదకి ఏమి రారు. శిలమా మీద బతికి ఇండస్ట్రీలో బతికే వాళ్ళు కింద స్థాయిలో ఉంటారు చూడు, వాళ్ళకి ఎట్టా ఇది ఉన్నా తిప్పలే, లేకపోయినా తిప్పలే. అంటే పర్సనల్ డేటా కూడా అందరిది కూడా గ్రాప్ చేసుకున్నాడు ఐబొమ్మ రవి. ఇన్ కేసు ఈయన లోపల వేస్తే కనుక అవంతా కూడా బయటకు వస్తాయి. అందరు వీడియోలు పర్సనల్ డేటా కూడా బయటకి ఇడుస్తారు అని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? పర్సనల్ ఇప్పుడు పేద ప్రజల పర్సనల్ ఏముంటది? వీళ్ళ అకౌంట్లలో ఏం కోట్లు ఉండవుగా, ఉండేది వాళ్ళ అకౌంట్లలోనే బ్లాక్ మనీ ఉండేది. మార్ఫింగ్ చేసినా ఓకే అంటారా? మరి అప్పుడు పుట్టాలి అసలు అంత దూరం ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ఇది ఒక సృష్టించారు అనమాట. ఇదంతా ప్రజల మీద పెట్టారు. ఇది ఒక హ్యాకింగ్, ఇది పర్సనల్ చేశారు అని. కానీ అంత దూరం బాలా ఆయన అంత దూరం బాలేదు, ఏం బాలేదు. వాళ్ళకేందో నష్టం వస్తుంది, ఇంకా మేము జనాలను ఎత్తురు తాగలేదని ఐబొమ్మ రవిని తీసుకొచ్చి దాంట్లో వేసారు. వాళ్ళ కథ పరంగా అసలు ఇప్పుడు సినిమాలే బాగోట్లేదు కదా, అది చూసుకోవట్లా. అంటే ఐబొమ్మ రవిని తెలంగాణ పోలీసులే పట్టుకున్నారంటారా, లేకపోతే ఆయన అంతటికి ఆయన వచ్చి లొంగిపోయినట్టు అంటారా? ఇప్పుడు ఆయన లొంగిపోలేదంట. ఆయన సవాళ్ళు విసిరినందుకు వీళ్ళకి కోపం వచ్చిందంట సత్యనారాయణ సార్ వాళ్ళకి. మరి అట్లా గవర్నమెంట్ కు సవాళ్ళు విసరొద్దు. ఏం చేయాలంటే గవర్నమెంట్ కు సలాం కొట్టాలా, చేసే దోపిడి చేయాలా, దోసుకోవాలి. అట్లా దోసుకున్న వాళ్ళే సమాజం మీద ఉంటారు. అంటే అట్లా దోచుకుంటే ఓకే అంటారు ప్రభుత్వం. అట్టయితే ఓకే. ఎందుకంటే ఉన్నారుగా మన కళ మందల్ని చాలా వాళ్ళు చుట్టే ఉన్నారు. వాళ్ళకే తెలుసు అసలుకి, మేము ఎక్కువ వాళ్ళకే తెలుసు అనమాట. సలాం కొట్టి దోసుకునే వాళ్ళు. ఈయన సవాళ్ళు ఇసిరిండుగా, అందుకని నేను బట్టకొచ్చి వాళ్ళకి రాసం వచ్చింది, పట్టకొచ్చి దాంట్లో పడేసారు. థ్యాంక్ యూ.